ఆంధ్రులు కలయినటువంటి అమరావతి పైన మనం తరచుగా అయితే విమర్శలు చూస్తా ఉన్నాం. అసలు ఈ విమర్శలు కానీ, వైసీపీ చేసే వ్యాఖ్యలు గాని, అసలు ఎందుకని చేస్తున్నారంటారు? లేదంటే గనక ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో అమరావతిని అసలు పక్కన పెట్టడానికి ఏమన్నా కారణం అనేది ఏమన్నా ఉందంటారా? గతంలో హైదరాబాదు మన ఉమ్మడి రాజధాని. ఆ రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు గత సీఎంగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారో అక్కడ రాష్ట్ర ప్రజలకి, ఇక్కడ రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పుడు తెలుసు. అప్పుడు మీ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనే ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలనా నాయకుడు అని. ఆయన తర్వాత ఇంక నలుగురు సీఎంలయ్యారు. రేవంత్ రెడ్డి గారైనా ఆళ్ళు లేనిదే లేదు అసలు ఏ రోజు మనకి. అలాగే ఆంధ్ర రాష్ట్రం రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేస్తే, సింగపూర్‌లా చేస్తే మళ్ళీ ఎక్కడ మేము కూడా ఆయన పేరు చెప్పుకోవాల్సి వస్తదో అనే దీనిలో రాజధానిని అలాగా నాశనం చేశారు గత 5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ అందరూ అర్థం చేసుకొని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఓటేసి మళ్ళీ మా రాజధాని మాకు కావాలి అన్నట్టు చూపిచ్చారు ఆళ్ళకి. 11 సీట్లతో చూపిచ్చారు. ఎలా చూపిచ్చారో అందరికి తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ.